వెల్కమ్ టు పాషా టైలర్స్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ యొక్క బోట్ నెక్ అనమాట. బోట్ నెక్కి షోల్డర్స్ నార్మల్ బ్లౌజ్ అయితే షోల్డర్ కొలత తీసుకొని షోల్డర్ ప్రకారం బ్యాక్ పార్ట్ ఎలా డ్రాయింగ్ చేయాలనే దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు మా స్టూడెంట్స్కి వచ్చేసి మన బోట్ విత్ ఫ్రెండ్స్ కట్ ఆ మోడల్ అనేది ఎలా కట్ చేయాలి అనేది నేను వివరంగా చెప్తున్నాను. అది కూడా బ్యాక్ ఓపెన్ అనమాట. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ మనం ఎలా వేసుకోవాలి, క్లాత్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఈ కొలత ప్రకారం మనం ఎలా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆది బ్లౌజ్ ఇస్తే దీనికి ఏమేమి కొలతలు తీసుకొని మన బోట్ నెక్ అనేది పెట్టాలి అనే దాని గురించి చాలా వివరంగా ఉంటుంది. ఈ వీడియో ఓన్లీ బ్యాక్ పార్టే ఉంటుంది, చక్కగా చూడండి. వీలైతే రేపు ఫ్రంట్ పార్ట్ అనేది పెడతాను. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ అనేది, అందరు కూడా వినండి. ఇప్పుడు వీళ్ళతో పాటు మీరు కూడా మా స్టూడెంట్స్ కాబట్టి యూట్యూబ్లో ఈ పార్ట్ అనేది పెడుతున్నాను. సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. అందరూ ఈ యొక్క వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు మీరు జాయిన్ కావాలి అనుకుంటే చక్కగా ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, అడ్రస్ ఇస్తాను. మీరు వచ్చి ఒకసారి మా హాస్టల్ని, మా క్లాస్ని విజిట్ చేసి కూడా జాయిన్ కావచ్చు, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాస్. ఓకేనా? అయితే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ బ్లౌజ్కైనా గుర్తుంచుకోండి, ఎంత పెద్ద మోడల్ అయినా కూడా మనం కొలవాల్సింది నడుము, తర్వాత చెస్ట్, తర్వాత కప్పు పొడవు, తర్వాత షోల్డర్. ఇలా మనకేంటంటే కొలత ఒకలాగా ఉంటే మనం పెట్టే విధానం ఒకలాగా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మన కొలత కప్పు పొడవు తీసుకున్నప్పుడు కప్పు పొడవు పెట్టవచ్చు, తర్వాత షోల్డర్ పెట్టుకోవచ్చు, తర్వాత చెస్ట్ లూజ్ పెట్టుకోవచ్చు, తర్వాత నడుము లూజ్ కూడా పెట్టవచ్చు. అది మనకి కింది నుంచి పైకైనా వెళ్ళొచ్చు, పైనుంచి కిందికైనా రావచ్చు. కానీ కరెక్ట్గా పెట్టే దిశలో మనకి ప్లానింగ్ అనేది ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీరు హై నెక్ కుట్టండి, మోడల్ ఏదైనా సభ్యశాసి ఏ మోడల్ అయినా కుట్టండి, బ్యాక్ పార్ట్లో మార్పులు ఏముండవు. సేమ్ ఇలాగే వేయాలి. మనం నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే వేస్తామో సేమ్ మనం అలాగే పొడవులు వెడల్పులు కొలుచుకొని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నడుముని మనం ఇలా కొలుచుకోవాలి. ఓకేనా? ఇలా కొలుచుకొని చక్కగా చూడండి, ఇలా పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ ఖర్చు కలుపుకోవాలి. తర్వాతకి మళ్ళీ 2 ఇంచెస్ ఖర్చుని యాడ్ చేయాలి. ఓకేనా? తర్వాతకి మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ పొడవు చూసుకొని దీన్ని కూడా ఇలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మళ్ళీ కప్పు పొడవు. ఓకేనా? ఇలా కప్పు పొడవుని చూసుకోవాలి. సేమ్ మీరు ఇలాగే చూస్తున్నారు కదా అందరూ, ఇలాగే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చేయాలంటే స్కేల్ తీసుకొని చక్కగా మనం ఇప్పుడు మనకి ఎంత 16 ఇంచులు మనకి షోల్డర్ ఉంది. ఒకటి గుర్తుంచుకోండి, వాళ్ళు రౌండ్ నెక్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు మీరు కాలర్కి కానీ, హై నెక్ కానీ, బోట్ నెక్ కానీ షోల్డర్ కొలుచుకోవాలి. రౌండ్ నెక్ది బ్లౌజ్ అంతా పెట్టవచ్చు మనం, అది కానీ షోల్డర్ దొరకదు మనకి. అలాంటప్పుడు ఆ బాడీ మెజర్మెంట్లో నుంచి మనం షోల్డర్ ఒకటి తీసుకోవాలి. షోల్డర్ 16 ఉంది. 16లో నుంచి మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ తీసేయాలి. ఎంత? 1 ఇంచ్ తీసేస్తే మనకి ఎంత ఉంటుంది? 15 ఉంటుంది. 15 ఉంటుంది. 16లో 1 ఇంచ్ తీసేస్తే 15 ఉంటుంది. ఈ 15 ఇంచులలో సగం చేయాలి. ఎంత ఉంటుంది? 7.5 ఉంటుంది. ఆ 7.5ని మనం ఇక్కడ నుంచి గీసుకోవాలి. ఇక్కడికి ఉంది 7.5. ఓకేనా? ఇక్కడ నుంచి దీన్ని ఇలా మనం గీయాలి. అంటే ఈమె షోల్డర్ 7.5 అని. అంటే మొత్తం షోల్డర్ మీద 1 ఇంచ్ తీసుకోండి చాలు, ఎక్కువ అవసరం లేదు. ప్రతి మనిషికి 14 ఉంటే ఎంత తీయాలి? 13 పెట్టుకోవాలి. 1 ఇంచ్ తీసేసి 12 ఉంటే 11. 1 ఇంచ్ మనం లెస్ చేయాలి, దాంట్లో నుంచి మైనస్ చేసేసి అప్పుడు మనం మిగతా దాన్ని సగం చేయాలి. మిగతాది ఎంత అయితే ఉందో దాన్ని సగం చేసేసి ఆ సగాన్ని ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే షోల్డర్ని పెట్టుకోవాలి. ఇలా చూడండి షోల్డర్. ఓకేనా? షోల్డర్ అయిపోయింది కదా, చంకని పెట్టుకోవాలి. చంక ఎంత వచ్చేసింది మనకి? మళ్ళీ 7.5. మళ్ళీ 7.5కి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ భాగానికి పెట్టాలి అన్నమాట. చెస్ట్ భాగం కూడా కొలిచే విధానం సేమ్ ఆది బ్లౌజ్లో మనకు దొరికిపోతుంది. ఇలా పెట్టేసి చూడండి, వెనకపాటు ముడత లేకుండా పరచాలన్నమాట. ఇలా ముడత అనేది ఉండకూడదు. పర్ఫెక్ట్ కొలతలతో కుడితే బ్లౌజ్ ఇలా ఉంటుంది. చూడండి, ఇది కూడా మా స్టూడెంటే కుట్టారండి. నిన్న వీళ్ళకి ఏంటి అంటే రౌండ్ నెక్ను ప్రిన్స్ కట్ అనేది చెప్పాను. చూడండి ఎంత ఫినిషింగ్ ఇచ్చారు. బోటిక్ షాప్ లెవెల్లో ఫినిషింగ్ అనేది ఉంది. చాలా బాగుంది బ్లౌజ్, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఈ బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? చాలా బాగుంది. చూడండి ఫినిషింగ్, రౌండ్ నెక్ కానీ, థ్రెడ్ పైపింగ్ కానీ, ప్రిన్స్ కట్ కానీ అంతా కూడా ఇలా వేయగానే బ్లౌజ్ అనేది మంచిగా బాడీ మెజర్మెంట్ ప్రకారం చచ్చుబడిపోతుంది అన్నమాట. ఇలా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనకి చెస్ట్ భాగం వచ్చేసి 20 ఉంది. ఓకేనా? ఈ 20ని మనం ఏం చేయాలి, ఇక్కడ సగభాగం చేసేసి 10 పెట్టేసుకోవాలి. ఓకేనా? 10 పెట్టుకున్న తర్వాత దీనికి 2 ఇంచెస్ యాడ్ చేయాలి. ఇలా 2 ఇంచెస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యథావిధిగా దీన్ని మనం ఇలా గీసేసుకోవాలి. దీనికి దీనికి ఇలా గీయాలి. మన దీంట్లో మారిపోయింది ఏంటి? నార్మల్ బ్లౌజ్కి దీనికి షోల్డర్ ఒకటి, చంక భాగం, దాన్ని బట్టి మనం పెంచుకున్నాం. ఓకేనా? షోల్డర్కి, నెక్కి ప్లస్ చంకకి మనకి ముక్కుకి, నోటికి, కంటికి ఉన్న సంబంధం ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి మీరు. ఓకేనా? తర్వాతకు వచ్చేసి మళ్ళీ నెక్కుని మనం ఇప్పుడు ఫిక్స్ చేసుకోవాలి.
నెక్ వచ్చేసి మనం ఇటు ఒక 3.5 ఇంచులు వెడల్పు పెట్టేసిన తర్వాత దీంట్లో సగభాగానికి మనం నెక్కుని కేటాయించాలి. ఇప్పుడు 7.5లో సగం ఎంత మనకి 4 వస్తుంది. 4.5ని మనం ఇక్కడ పెట్టేసుకోవాలి. మిగతాది షోల్డర్ అన్నట్టు ఇలా సగం పెట్టుకోవాలి. ఎవరికైనా ఒకవేళ సగం కాకుండా వాళ్ళు ఒకవేళ షోల్డర్ తక్కువగా తొడిగే వాళ్ళు ఉంటారు కొంతమంది, బోట్ నెక్లో షోల్డర్ ఇంత వద్దు అంటారు. అప్పుడు మనం ఏం చేయాలి, షోల్డర్ మనం ఇంత పెట్టిన తర్వాత వాళ్ళకి ఎంత షోల్డర్ కావాలో ఇటువైపు ఖర్చుని మనం ఎంచుకొని అప్పుడు అక్కడి నుంచి మనం కొలుచుకొని పెట్టుకోవాలి. అది 3 ఇంచులా 2 ఇంచులా అనేది వాళ్ళకి తగ్గట్టుగా షోల్డర్. అర్థమైందా? కొంతమంది బోట్ నెక్లో ఏంటి అంటే బోట్ ఇలా ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. బోట్ అంటే ఏంటి అంటే మనకి పడవ ఉంటుంది కదా, ఇలా పడవని మన ఇంగ్లీష్లో ఏమంటారు, బోట్ అని అంటారు. దీంట్లో హాఫ్ భాగాన్ని ఇక్కడ వేసేదాన్ని బోట్ అంటారు అనమాట. అర్థమైందా? నెక్ని మనం బోట్ నెక్ అంటే దీన్ని అనుకుంటాం, డ్రాప్ని. ఇది డ్రాప్, ఇది వేరు ఇది వేరు. అర్థమైందా? బోట్ నెక్ అంటేనేమో ఇది, దీనికి సంబంధం లేదు. వెనక హోల్ పెడితే దీన్ని బోట్ నెక్ అని అనుకుంటూ ఉంటారు కస్టమర్లు కానీ నేర్చుకునే వాళ్ళు కానీ. దానికి దీనికి సంబంధం లేదు. ఓకేనా? అయితే మనం ఏం చేయాలి అంటే పర్ఫెక్ట్గా మనకు బోట్ నెక్ అని అంటే మనకి ఏదైతే పడవ ఉందో దాన్ని సగభాగాన్ని ఇక్కడ దించాలన్నమాట. ఇక్కడ దించాలంటే మనకు షోల్డర్ తక్కువ ఉండాలి కదా. దీంట్లో దిగుతుందా? దీంట్లో బోట్ వేసినా బోట్ లాగా రాదు. అర్థమైందా? అందువల్లనే షోల్డర్ తక్కువ పెట్టాలి. కస్టమర్కి చెప్పేటప్పుడు కూడా మనం షోల్డర్ మీకు నార్మల్ బ్లౌజ్ అంతా ఉండదు, మినిమం 2 ఇంచులే కనిపిస్తుంది మనం అని చెప్పుకొని మనం 3 ఇంచులు పెట్టుకుంటే కుట్టుకునేసరికి 2, లేదంటే 2.5 పెట్టుకుంటే కుట్టుకునేసరికి 2.5 అలా వచ్చేస్తూ ఉంటుంది. అలా మనం పెట్టుకొని సెట్ చేసుకోవాలి. ఓకేనా? వాళ్ళ కస్టమర్ని బట్టి మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి మనం ఏం చేద్దామంటే బోట్ నెక్ మరీ విడ్త్ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా మీడియం పెట్టేద్దాం. ఓకేనా? ఇలా మీడియం పెట్టేసి ఇప్పుడు ఈ మీడియానికి మనకి ఎంత ఉంది, ఇప్పుడు ఈ అమ్మాయి హైట్ ఉంది కాబట్టి 4.5 ఉంది అనుకుందాం. ఇటువైపు కూడా 4.5 పెట్టేద్దాం. ఓకేనా? 4 పెట్టుకుంటే మనకి ఏమవుతుంది, కుట్టుకునేసరికి 4.5 అవుతుంది. అలా మనం ఆకులతో కూడా చూసుకోవాలి. ఇలా గీసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఇలా స్క్వేర్ టైప్లో గీసేసుకోవాలి. ఇదే స్క్వేర్ని మళ్ళీ కింద దాకా తీసుకురావాలి మనం. ఓకేనా? ఇలా దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి అంటే ఇట్లా దీంట్లో నేను చెప్పాను కదా, ఇప్పుడు బోటు సగం బోటు హాఫ్ బోట్ని ఇలా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా చక్కగా దీంట్లోకి మనం ఇలా కలపాలన్నమాట ఈ హాఫ్ బోట్ని. ఇది ఇంపార్టెంట్ది అనమాట. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఒకసారి నేను డ్రాయింగ్ అనేది మీకు మంచిగా కనిపించాలని ఐరన్ చేశానండి. డ్రాయింగ్ తీసేసి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఇలా బోట్ని చక్కగా మనం ఈ బోట్ లాగా దీంట్లోకి ఇలా మనం దించాలన్నమాట. ఓకేనా? ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం వేయాల్సింది డ్రాప్. ఇక డ్రాప్ మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్ ఈ డబ్బాలో మనం వేసుకోవాలి. అర్థమైందా? ఇది దాటాలి అంటే కొంచెం వెడల్పుగా తొడుగుతారు నెక్కు అనుకుంటే దాటించండి, పర్లేదు. వద్దు అనుకుంటే దీంట్లోనే కొంతమంది ఏంటంటే ఇక్కడ దాకానే తొడుగుతారు, చిన్న డ్రాప్ వేసుకోవాలి. ఇలా అర్థమైందా? కొంతమందికి ఏంటంటే దీంట్లోనే 3 మూలలు పెట్టేసుకోవాలి, దీంట్లోనే 3 స్టెప్స్ ఇచ్చేసుకొని ఇలా పెట్టుకోవాలి. ఇలా చిన్న డ్రాప్ కొంతమందికి ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఏంటి నార్మల్ డ్రాప్, మరీ పెద్దగా లేకుండా డ్రాప్కి ఇలా. అర్థమైంది? ఇలా మనం వేసుకోవాలి. ఇలా చక్కగా మనకి నచ్చిన షేప్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు బోట్ నెక్లలో చాలా వస్తున్నాయి, సగం స్కాలప్ వచ్చేసి మిగతాది కరెక్ట్గా అలా ఉంటుంది. అలా మనం ఏంటి అంటే మార్చి మనం పెట్టుకోవచ్చు నెక్లు అనేది. ఓకేనా? ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇక్కడ వదిలేసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత అయితే ఉందో అంత మనం కొలుచుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలాగే డ్రాయింగ్ అనేది రేపు ఫ్రంట్ పార్ట్ వేసి చూపిస్తాను. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. ఒకసారి మీరందరూ కూడా మీకు ఈ వీడియో అనేది అర్థమైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే చక్కగా మా దగ్గరికి వచ్చి ఒకసారి విజిట్ చేయండి మన హాస్టల్ని, క్లాసుల్ని. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడగండి, మనం ఎలా నేర్పిస్తున్నాం, వాళ్ళు పర్ఫెక్ట్గా ఉందా లేదా పని చెక్ చేసి జాయిన్ అవ్వండి వచ్చి. ఓకేనా?